కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనం గత కొన్ని వారాలుగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గత వారం మనం మొదటి 6 వచనాలు బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేస్తున్నాం. ఇంచుమించుగా 3 వారాల పాటు మొదటి 6 వచనాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసాం. ఈరోజు 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు బైబిల్ గ్రంథంలో నుండి చదువుదాం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకి వారికి నిత్య దీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, సమస్తమునకు ఆధారమై ఉన్నటువంటి గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఘనమైన కార్యములు చేయవాడవు, అద్భుతమైనటువంటి మేలులతో తృప్తిపరచువాడవు. దేవా, ఇంతవరకు మేమందరము మీ నామమును స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మాకు మీ కృపనిచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, మీరు మాట్లాడే దేవుడవు. మా జీవితములకు అవసరమైన మీ వాక్య సత్యాన్ని మాకు నేర్పించండి. ఎక్కడ మీ చిత్తాన్ని మేము చేయలేకపోతున్నామో, ఎక్కడ మీ వాక్యానికి పరిపూర్ణంగా మేము విధేయత చూపించలేకపోతున్నామో, ఆయా పరిస్థితులను మాకు మీ వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా స్పష్టంగా మాకు అర్థమయ్యే విధంగా మాకు నేర్పించండి. విని కేవలం మేము విడిచిపెట్టే వారిగా కాకుండా వాక్యానికి పరిపూర్ణంగా లోబడి, పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి మీ మంచి మార్గంలో నడవడానికి మీ కృపను మాకు దయచేయమని మీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. తండ్రి, ఈ సమయాన్ని ప్రభా మీరు మాకు మేలుకరంగా చేసి మాతో మాట్లాడి మీకు మాత్రమే మహిమ తీర్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గతించినటువంటి 2 వారాల క్రితము మనము మొదటి అధ్యాయం నుంచి కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ 2వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో కూడా తీర్పు తీర్చవద్దు అనేటువంటి వాక్య సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరికి తీర్పు తీర్చకూడదు? ఎదుటి వారికి తీర్పు తీర్చే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే అంతిమ తీర్పు మనం తీర్చే అధికారము మనకు లేదు. ఎవరికి అంతిమ తీర్పు తీర్చే అధికారం ఉందనంటే దేవునికి మాత్రమే అంతిమ తీర్పు తీర్చే అధికారం ఉంది. మానవులుగా మనకు అంతిమ తీర్పు తీర్చడం మన చేతుల్లో లేదు. అయితే ఎదుటి వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే, ఒకవేళ ఏదైనా బలహీనతలు ఉంటే, ఏదైనా ఒకవేళ తప్పిదంలో ఉంటే వారికి మనము ఇది సరైనది కాదు అని వాక్యాన్ని బట్టి, వాక్య ఆధారాన్ని బట్టి మాత్రమే వాళ్ళని ఏం చేయాలి? మనం హెచ్చరించాలి, సరిదిద్దాలి. సాత్వికముతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకుని రావాలి అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ పాపం చేశారు, పడిపోయారు, కావాలని ఇది పాపం అని తెలుసు, కానీ వాళ్ళు పాపంలో పడిపోయారు. కాబట్టి ఆ పాపం నుంచి బయటికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయడానికి ముందుగా మనం ఏం చేయాలనంటే, ఒకవేళ అదే పాపంలో మనం ఉన్నామేమో, ఒకవేళ అదే పాపంలో మనం కొనసాగుతున్నామేమో మనము పరీక్షించుకుని, పరిశీలించుకుని, మనం కూడా పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పాపంలో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఎదుటి వారిని దేవుని వాక్యానికి అనుగుణంగా వారికి హెచ్చరిక చేసి మంచి దారిలోనికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే పాపంలో పడిపోకుండా ఆ మంచి మార్గంలో మనం నడవాలి అని అంటే గనక నిజంగా పరలోకాన్ని గూర్చినటువంటి ఆశ మనం కలిగి ఉండి దేవుని చిత్తానికి మనం లోబడే వారిగా ఉండాలి. మనం నేర్చుకుంటూ వచ్చాము, దేవుడు ప్రతి వానికి వాని క్రియలు చొప్పున దేవుడు ఏం చేయబోతున్నాడు? ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మర్చిపోవద్దు, ఎవరికి దేవుడు పక్షపాతం లేదు. అందరికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అందరం కూడా ఎక్కడ నిలబడాలి? దేవుని న్యాయపీఠ ముందు నిలబడాలి. క్రైస్తవులు అనేటువంటి వారు
బీమా సీటు దగ్గరికి, లేక దేవుడిచ్చేటువంటి ఆ యొక్క బహుమతిని పొందుకోవడానికి నిలబడతారు. దేవుని ఎరగని వారు, దేవుని అంగీకరించినటువంటి వారు తీర్పులోనికి రాబోతున్నారు. తీర్పులోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. రక్షింపబడిన వారు, దేవుని బిడ్డలని చెప్పుకున్న వారు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వారు బీమా సీటు దగ్గరికి వస్తారు. వారు చేసిన క్రియలను బట్టి తీర్పు పొందుతారు. వారికి కూడా దేవుడు ఏమివ్వబోతున్నాడు? బహుమతిని, ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మనం గతించిన వారంలో మనం నేర్చుకున్నాం, అబ్రహాముకు దేవుడు బాధ్యత అప్పగించాడు. తనకు అప్పగింపబడిన బాధ్యతను ఆయన సరైన విధానంలో కొనసాగించాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. నోవహుకు కూడా బాధ్యత అప్పగింపబడింది. ఓడ నిర్మించమని దేవుడు చెప్పినప్పుడు ఆ బాధ్యతను నోవహు ఏం చేశాడు? 100% కంప్లీట్ చేశాడు. తనకు అప్పగించిన ఆజ్ఞ ప్రకారం యావత్తు అతను ఏం చేశాడు? నెరవేర్చాడు. సంసోనుకు కూడా బాధ్యత అప్పగింపబడింది. ఏం చేశాడు? అప్పగింపబడిన బాధ్యతను సరైన పద్ధతిలో ఆయన కొనసాగించలేదు. అంతేకాదు పేతురుకు, ఇస్కరియోతు యూదాకు కూడా బాధ్యతలు అప్పగించబడ్డాయి. పేతురు సరైన విధానంలో దాన్ని కొనసాగించాడు. ఇస్కరియోతు యూదా మాత్రం దానిని సరిగా కొనసాగించలేకపోయాడు. ఏ బాధ్యత అప్పగింపబడింది ఇస్కరియోతు యూదాకు? డబ్బు సంచి అప్పగించబడింది. కానీ దానిలో ఉన్న ధనాన్ని ఏం చేశాడు? దొంగతనం చేసుకుంటూ వచ్చాడు. మనకు కూడా బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఏమేమి బాధ్యతలు అప్పగించబడ్డాయి? దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. 24 గంటలు ఎలా వాడుతున్నాం, ఏ సమయాన్ని ఏ విధంగా మనం దానిని వినియోగిస్తున్నాం, సద్వినియోగం చేస్తున్నాం అన్నది మనం దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు మనకిచ్చిన తలాంతులు, దేవుడు మనకిచ్చిన ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో, ఏవైతే దేవుడు మనకి తలాంతులు ఇచ్చాడో ప్రతిదీ కూడా దేని నిమిత్తము ఏ విధంగా మనము వినియోగించామన్నది దేవుడు లెక్క అడగబోతున్నాడు. దేవుడు మనకి ధనాన్ని ఇచ్చాడు, దేనికోసం ఖర్చు చేస్తున్నాం అన్నది దేవుడు లెక్క అడగబోతున్నాడు. దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, ఈ శరీరాన్ని దేనికోసం వాడుతున్నాం? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహము ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలిగే విధంగా మీ దేహాన్ని మీరు వాడాలి. అలాగే సంబంధాలు, సత్సంబంధాలు దేవుడు మనకి ఇచ్చాడు. బంధుత్వాలు, బంధాలు అనేవి ఏర్పాటు చేశాడు కదండి. ఏర్పాటు చేసిన బంధాలు, బంధుత్వాలను సరైన విధానంలో మనం కొనసాగిస్తున్నామా లేదా అనేది జాగ్రత్తగా మనం దేవునికి లెక్క చెప్పాలి. మరొకటి, దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. దేనికోసం పెంచుతున్నాం? ఇచ్చిన కుటుంబం వ్యవస్థలో దేవుడు మనకి అప్పగించిన బాధ్యతలను ఎలా మనం నిర్వర్తిస్తున్నామో అన్నది మనం జాగ్రత్తగా దేవునికి మనం ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఎవరికి మినహాయింపు లేదు. దేవుని ఎదుట బహుమానం పొందాలి అనుకునేటువంటి వారు పరలోకాన్ని గూర్చినటువంటి అపేక్ష కలిగి దాని కొరకు మనము ఎల్లప్పుడూ కూడా నిరీక్షణతో ఎదురు చూస్తూ పరలోకాన్ని గూర్చినటువంటి అపేక్ష కలిగినటువంటి వారిలో రక్షణ గూర్చినటువంటి నిశ్చయత కలిగి ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. శ్రమలు, నిందలు, అవమానాలు ఈ లోకంలో కలిగినప్పుడు వాటన్నిటిని ఎలా చూస్తాం? మనం చాలా తేలికగా, చిన్నవిగా మనం చూస్తామని మనం నేర్చుకున్నాం. అంతేకాదు పరలోకానికి అపేక్ష కలిగినటువంటి వారు పాపానికి దూరంగా ఉంటారని మనం నేర్చుకున్నాం. పరలోకాన్ని గూర్చినటువంటి అపేక్ష కలిగినటువంటి వారు దేవునికి సేవ చేయడానికి ఉత్సాహంగా ఆసక్తి కలిగి ఉంటారని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ విషయాలన్నీ మనం మొదటి 6 వచనాల్లో మనం నేర్చుకున్నాం. ఈ రోజున 7వ వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ కూడా కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ వచ్చాడు. 7వ వచనంలో, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి ఏమిస్తాడు? దేవుడు నిత్య దీవాన్ని ఇస్తాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. సత్క్రియ అనేది మనం గమనించాలి. సత్క్రియ అంటే ఏంటి? మంచి పనులు చేయడం. మంచి పనులు ఎలా చేయాలని చెప్తున్నాడు వాక్యంలో? ఓపికగా చేయాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనము ఎలా రక్షింపబడ్డాం? మనం చేసిన మంచి పనులను బట్టి రక్షింపబడ్డామా? మనం చేసిన మంచి పనులను బట్టి మనం రక్షింపబడ్డామా? కాదు. ఎలా రక్షింపబడ్డాం? దేవుని కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడ్డాం. గమనించాలి. కొన్ని విషయాలు మనం చదువుదాం. మనం ఎలా రక్షింపబడ్డామో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో, అక్కడే పక్కనున్న పేజీలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 28వ వచనంలో, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం. ఎలా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం? మనుషులు చేసినటువంటి మంచి పనులను బట్టి కాదు. ధర్మశాస్త్రంలో ఏం చెప్పారు?
మంచి చేయాలి, మంచి పనులు చేయాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా జీవించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అవి చేయడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. కేవలం ఎలా తీర్చబడ్డాం? విశ్వాసం వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. గలతీయున్స్ 2:16 గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియో నీతిమంతుడని తీర్చబడడు అనే వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలమున ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడరు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. మనం ఎలా రక్షింపబడ్డాం? మనం చేసిన నీతి క్రియలను బట్టి కాదు, కేవలం దేవుని యొక్క కనికరము చొప్పునను మాత్రమే, కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని కలుగు చేయడం ద్వారా మనమందరం ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డాము. మనం చేసిన మంచి పనులను బట్టి, మనం చేసిన నీతి క్రియలను బట్టి, మనం చేసిన ఏదో దాన ధర్మాలను బట్టి కాదు. లోకంలో చాలామంది కూడా దాన ధర్మాలు చేస్తారు. చూడండి, లోకంలో మనం ఆలోచన చేస్తే మంచి పనులు చేస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతామనేటువంటి భ్రమలో ఉన్నారు. గోదానం చేస్తారు, భూదానం చేస్తారు, కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది వస్త్రదానం చేస్తారు, కొంతమంది ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తారు. ఈ దాన ధర్మాలన్నీ చేయడం వల్ల నేను చేసిన పాపమంతా కూడా కొట్టివేయబడి నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతానేటువంటి భ్రమలో ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ వాక్యం చెప్పే సత్యం ఏంటనంటే, ఇప్పుడు మనం మంచి పనులు చేయడం ద్వారా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకున్నట్లయితే ప్రపంచంలో ఎంతమంది చేయట్లేదు? అందరూ దాన ధర్మాలు చేస్తున్నారు. ఇప్పుడు దాన ధర్మాలు చేయడం వల్ల పరలోకానికి వెళ్ళిపోతాం అనుకున్నట్లయితే యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన అవసరత ఉందా? అవసరత లేదు. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి మానవులు చేసిన పాపములన్నిటి కొరకు ఆయన శ్రమలకు వెళ్ళడానికి, నిందలు భరించాల్సిన అవసరత కానీ, రక్తం కాచి శ్రమలు, నిందలు ఇవన్నీ కూడా ఆయన అనుభవించవలసిన అవసరత ఏమాత్రం లేనేలేదు. ఎందుకని? మనుషులు చేసే మంచి పనులను బట్టి స్వర్గానికి పరలోకానికి చేరిపోయే అవకాశం ఉంటే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగము ద్వారా మాత్రమే ఒక మనిషి చేసిన పాపమునకు క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు చిందించినటువంటి ఆయన యొక్క రక్తము ద్వారా మాత్రమే మనిషి చేసిన ప్రతి పాపమునకు విడుదల కలుగుతుంది. లేకపోతే మనిషి చేసినటువంటి పాపమునకు విడుదల కలగకపోతే మనం ఎన్నడూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. కాబట్టి యేసుక్రీస్తు వచ్చింది ఎందుకనంటే మన పాపాన్ని తీసివేయడానికి. యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాడంటే మనలను నీతిమంతులుగా చేయడానికి. యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చిందనంటే పాపంలో బ్రతుకుతున్న మనలను ఆ పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్యానికి, ఆయనతో పాటు ఉండడానికి దేవుడు దిగి రావాల్సి వచ్చింది. మరొక విషయం ఏంటనంటే, మనం గతవారం మనం నేర్చుకుంటూ వచ్చాం, మనం చేసిన ప్రతి పనిని బట్టి కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి దానిని గురించి కూడా దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? లెక్కడగబోతున్నాడు అని మనం నేర్చుకున్నాం. అయితే గమనించండి, దేవుడు వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ 6వ వచనానికి 7వ వచనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏమనంటే, ఒకసారి 6వ వచనము అలాగే 7వ వచనం కలిపి చదువుతున్నాను నేను. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం కలిపి చదువుతున్నాను. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య దీవముని ఇస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికి? సత్క్రియలు చేసేవానికి. అంటే చేయకూడని వాటిని చేసిన దానికి, చేయాల్సిన వాటిని చేయనప్పుడు. గమనించాలి, చేసిన మంచికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, చేయకూడని చెడు చేసిన దానికి కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. గమనించాలి, ఇప్పుడు మనం మంచి పనులు చేయడం వల్ల రక్షింపబడ్డామా? కాదు. మనం సత్క్రియలు చేయడం వల్ల రక్షింపబడ్డామా? కాదు. ఎలా రక్షింపబడ్డాం? కృప ద్వారా రక్షింపబడ్డాం. దేవుడు తన కృప ద్వారా
తన రక్తం ద్వారా మనల్ని రక్షించాడు. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. గమనించాలి, మంచి పనులు చేయడం ద్వారా మనం రక్షింపబడలేదు. రక్షింపబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. ఈ మంచి పనులు చేయడం ద్వారా చేయాల్సిన మంచి పని చేస్తే మనకి బహుమానం ఉంటుంది. చేయాల్సినటువంటి మంచి పని చేయకపోతే మనకి బహుమానం ఉండదు. దానికి కూడా ప్రతిఫలాన్ని మనము దేవుని ఎదుట పొందాల్సి వస్తుంది అనేది వాక్యం చెప్పే సత్యం. గమనించాలి, ఈ మాటలు జాగ్రత్తగా మీ మనసులోనికి వెళ్ళనివ్వండి. మంచి పనులు చేయడం వల్ల మనం రక్షింపబడలేదు, దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాం కాబట్టి మనం మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసిన దానికి దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు? ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన రెండవ రాకడలో వచ్చిన తర్వాత గొర్రెలను మేకలను ఆయన ఏం చేయబోతున్నాడు? వేరు చేయబోతున్నాడు. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది తమ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని యేసయ్య రక్తం ద్వారా తమ పాపాలు కడుగుకొని నీతిమంతులుగా చేయబడి దేవుని రాజ్యంలో చేర్చబడి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వారు మంచి పనులు చేస్తే వారందరినీ దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? కుడివైపున ఉన్నటువంటి గొర్రెల జాబితాలోనికి తీసుకుని వెళ్తాడు. యేసు ప్రభుని నమ్మకోకుండా విశ్వాసం ఉంచుకోకుండా, ఇంకొక మాట నేను చెప్తాను, సంఘానికి వస్తూ కూడా విశ్వాసంలో కొనసాగకుండా అవిశ్వాసులుగా కొనసాగి రక్షింపబడి కూడా వారు రక్షింపబడినటువంటి పనులు చేయకోకుండా అవిశ్వాసములో బ్రతికినటువంటి వారిని ఎడమవైపున ఉన్నటువంటి మేకల జాబితాలోకి వెళ్తారు. మనం చదువుదాం, మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ క్లియర్గా ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అందరూ అంటే ఎవరు? విశ్వాసులు, అవిశ్వాసులు, నకిలీ విశ్వాసులు, నిజమైన విశ్వాసులు, గోధుమలు, గురుగులు, అలాగే మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ కూడా ఎక్కడ నిలబడతారు? దేవుని న్యాయపీఠ ముందుకు వస్తారు. ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు, తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి అని వాళ్ళందరూ కూడా చెప్తూ 40వ వచనంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరు గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఎవరితో అనును? ఎవరితో అంటాడు ఈయన? కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో. రక్షింపబడి రక్షణ నిశ్చయత కలిగి మంచి పనులు చేసి సత్క్రియలు చేసినటువంటి వారందరినీ చూసి అని అంటున్నాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నేను దప్పిగా ఉన్నప్పుడు నా దప్పిక తీర్చారు, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించి నాకు సేవలు చేశారు, కాబట్టి మీకు నిత్యరాజ్యాన్ని ఇస్తానని కుడివైపునున్న గొర్రెలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎడవైపున ఉన్నటువంటి మేకలతో ఆయన ఏం మాట్లాడుతూ అంటే కింద వచనాల్లో మనం చదివితే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పికగా ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు పరామర్శ చేయలేదు అని చెప్పని ఎడవైపున ఉన్నటువంటి మేకలతో మాట్లాడుతూ, నా తండ్రి చేత శపించబడిన వారులారా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోనండి అని చెప్పని దేవుడు ఆ రోజున వేరు చేయబోతున్నాడు. గొర్రెలను మేకలను వేరు చేసి ఆయన నమ్మిన వారిని, ఆయన కొరకు సత్క్రియలు చేసినటువంటి వారికి దేవుని రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మంచి పనులు చేయనటువంటి వారికి దేవుడు నిత్యనాశనానికి వారిని దేవుడు పంపించబోతున్నాడు. గమనించండి, మీరు గమనించినట్లయితే
మనమందరం కూడా రక్షింపబడిన తర్వాత మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనం సత్క్రియలు చేయడం అన్నది మనకి ఎలా వస్తుంది? సత్క్రియలు చేయడం, మనం మంచి పనులు చేయడం అది స్వాభావికంగానే మనలో నుండి వస్తుందా? ఆ లక్షణం మనలో ఉందా? లేదు. మనంతట మనముగా మంచి చేసే స్వభావం మనలో లేదు. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగినది. మంచి చేయాలనే ఆలోచన మన హృదయానికైతే లేదు. ఎందుకనంటే ఆదికాండము 1వ అధ్యాయంలోనే, అంటే దేవుడు సృష్టిని చేసిన తర్వాత 3వ అధ్యాయం వచ్చేసరికి మన హృదయం యొక్క ఆలోచనలు, హృదయం యొక్క తలంపులు, మన ఊహలు అంతా కూడా దేవుడు చూసి తన మనసులో నొచ్చుకున్నాడు. అసలు మనిషిని నేను ఎందుకు చేశానా అని చెప్పని దేవుడు బాధపడిన సందర్భం మనం ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో చదువుకుంటాం. దుష్ట హృదయము, అంధకార హృదయము, చీకటి హృదయము, మంచి చేయాలనే ఆలోచన ఏమాత్రము లేనటువంటి మన హృదయాలలో నుండి మంచి ఏమాత్రం రానే రాదు. కానీ ఎలా మంచి చేయగలుగుతాం? మనం ఎలా మంచి పనులు చేయగలుగుతాం? ఎలా సత్క్రియలు చేయగలుగుతాం? సత్క్రియలు చేస్తే దేవుడు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అని గనక మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో. ఇక్కడ ఈ వచనాన్ని చాలాసార్లు చదువుకున్నాం, మనం చాలాసార్లు విన్నాం. అయితే ఈ వాక్య భాగం అర్థం ఏంటనంటే, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల, అంటే క్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారిలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. పూర్తిగా మనలో ఆ పాపపు స్వభావం పోతుంది అని నేను చెప్పట్లా. అంటే ఉన్నటువంటి ఆ స్వభావం మీద దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మశక్తి చేత మనలో ఉన్న దుష్ట హృదయాన్ని, మనలో ఉన్నటువంటి అంధకార హృదయాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా కప్పిపుచ్చి తన ఆత్మ సహాయం ద్వారా సత్క్రియలు చేయడానికి దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ప్రతి విశ్వాసి రక్షింపబడిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు ఎలా చేయబోతున్నాడు అంటే నూతన సృష్టిగా చేయబోతున్నాడు, నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. నూతన వ్యక్తులుగా, నూతన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా. మన స్వభావం ఏంటి? ఎప్పుడు పాపం చేసే స్వభావం, ఎప్పుడు అంధకారము, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేటువంటి స్వభావం, అలాంటి కలిగినటువంటి మనలను దేవుడు నూతన స్వభావంగా మార్చబోతున్నాడు. ఇంకా క్లియర్గా మనకు అర్థం కావాలంటే యోహాను సువార్తకి వెళ్దాం. 3వ అధ్యాయం. నికోదేముతో ప్రభు మాట్లాడుతూ, అర్ధరాత్రి వేళ నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన రహస్య శిష్యుడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు నేను రక్షింపబడాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పని ప్రభుని అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు చదువుదాం. 3వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి. అందుకు యేసు అతనితో, ఎవరితో? నికోదేముతో మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 8వ వచనం ప్రాముఖ్యంగా, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దమును విందివే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నాడు అని చెప్పాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అని దేనిని బట్టి రుజువు అవుతుంది? ఒక వ్యక్తి నిజంగా రక్షింపబడ్డాడు అని చెప్పి దేనిని బట్టి తెలుస్తుందని అంటే, ఒక వ్యక్తిని దేవుడు రక్షింపబడిన తర్వాత నూతన స్వభావాన్ని ఆ వ్యక్తికి దేవుడు దయచేస్తాడు. పాపమును విడిచిపెట్టి పాపములో అంతవరకు కొనసాగే వ్యక్తి స్వభావం కలిగినటువంటి వారెవరైనప్పటికీ కూడా ఒక్కసారి యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిసం పొంది యేసు ప్రభును తన హృదయంలో దేవునిగా ప్రతిష్ఠించుకున్న వారిలో కలిగే మార్పు ఏంటనంటే నూతన స్వభావం ఇస్తాడు. నూతన స్వభావం వస్తే అంతవరకు మనలో చెడ్డ మనసు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, పాపపు ఆలోచనలు ఉన్నటువంటి మనలో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నింపినప్పుడు మనం ఏం చేస్తామంటే నూతన స్వభావం కలిగి మన మనస్సును దేవుడు ఏం చేస్తాడంటే నూతనమైదిగా మారుస్తాడు. అంతవరకు పాపాన్ని ప్రేమించే మనం అక్కడి నుండి
పాపాన్ని మనం ఏం చేయగలుగుతాం? ద్వేషించగలుగుతాం. అంతవరకు పాపం పట్ల ఇష్టత కలిగి ఉన్నటువంటి మనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్న రోజు మొదలుకొని మనలో ఆ నూతన స్వభావం, దేవుని గూర్చినటువంటి, పరలోకాన్ని గూర్చినటువంటి అపేక్ష మనలో ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది. అది లోపల జరిగే కార్యక్రమం. కానీ బయటకు ఎలా తెలుస్తుంది మనం రక్షింపబడ్డామని? మనం చేసేటువంటి పనులను బట్టి, మనం చేసేటువంటి కార్యాలను బట్టి మనం రక్షింపబడ్డామో లేదో బయటకు మనం చేసే పనులను బట్టి అర్థమవుతుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, గాలి కనబడుతుందా మీకు? గాలి ఉందా? అసలే గాలి కనబడట్లేదు. గాలి ఉందా? ఎలా తెలుస్తుంది? గాలి ఉందని ఎలా చెప్తున్నారు మీరు? చూడలేదు అంటున్నారు. ఇక్కడ వాక్యంలో రాయబడింది, గాలి తనకిష్టమైన చోటుకు అది వెళ్తూ ఉంటుంది. అది గాలి వీచినప్పుడు మనకి స్పర్శ తెలుస్తుంది గాలి వీచిందని, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి గదిలో ఉన్నప్పుడు ఒక్కబెడుతున్నప్పుడు కొంచెం ఫ్యాన్ వేసుకుంటాం, ఆ గాలి తగలగానే మనకి స్పర్శ తెలుస్తుంటుంది గాలి ఉందని. గాలి మనకు కనబడదు. ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావు, నీ మనస్సు మారింది, నూతన సృష్టిగా దేవుడు నీ హృదయాన్ని మార్చాడు, అది లోపల జరిగింది. మరి బయటకు నువ్వు రక్షింపబడ్డావని ఎలా తెలుస్తుంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేయడం ద్వారా నువ్వు చేసే మంచి పనులను బట్టి, నువ్వు చేసే సత్క్రియలను బట్టి, నువ్వు చేసేటువంటి మంచి పనులను బట్టి మాత్రమే నువ్వు రక్షింపబడ్డావని, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడని నువ్వు చేసే పనులను బట్టి తెలుస్తుంది. నీవు మంచి పనులు చెయ్యట్లేదు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనైనా పని చేయట్లేదు, మొట్టమొదటిది. రెండవది ఏంటనంటే అసలు నువ్వు రక్షింపబడలేదేమో. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా మంచి పనులు చేయగలుగుతాడు. అది వాక్యం చెప్పే సత్యం. అందుకనే గాలి తనకిష్టమైన చోటుకు అది వీచి వెళుతున్నప్పుడు, అది మనకి స్పర్శ తగిలినప్పుడు గాలి వీస్తుంది అని ఎలాగైతే మనం గమనించగలుగుతామో, అలాగే రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా తను చేసేటువంటి మంచి పనులను బట్టి, సత్క్రియలను బట్టి ఆ వ్యక్తి రక్షింపబడ్డాడో లేదో చెప్పవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షింపబడిన ప్రతి విశ్వాసంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ఆయన పని చేస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటనంటే, నిజంగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనలో జరుగుతున్నాయా? గమనించినట్లయితే మొదటిలో మనలో జీవము ప్రారంభించబడలేదు. ఎందుకనంటే మనం చచ్చిన స్థితిలో ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చని స్థితిలో ఉన్నాం. ఆత్మ సంబంధంగా చనిపోయిన మనలను దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. ఆ జీవాన్ని మనలోకి అనుగ్రహించాడు. మనం బ్రతికించబడ్డాం, మనం జీవిస్తూ ఉన్నాం. ఎలాగా? భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధంగా. ఆత్మ సంబంధంగా మనం బ్రతికున్నాం, ఆత్మ సంబంధంగా మనం జీవిస్తున్నాం అనేది ఎలా తెలుస్తుందని అంటే, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆయన కొరకు మనం చేసే మంచి పనులను బట్టి, మనం చేసేటువంటి సత్క్రియలను బట్టి ఏమవుతుంది? మనం రక్షింపబడ్డామని రుజువు అవుతుంది. ఎవరిలోనైతే ఆయన జీవం ప్రారంభించబడిందో మనం తప్పకోకుండా దినదినము ఏమవుతామంటే ఎదుగుతూ ఉంటాం. ఒక విత్తనం వేసామండి, నేలలో పడింది, అది మొలకెత్తింది. మొలకెత్తిన తర్వాత మొలకెత్తినటువంటి చెట్టులో జీవం ఉంటే ఈవేళ కాకపోతే రేపైనా అదేం చేస్తుంది? ఎదుగుతుంది, ఫలిస్తుంది, ఫలాలు ఫలిస్తుంది. జీవం లేని చెట్టు ఎదగలేదు, జీవం లేని చెట్టు ఫలాలు ఫలించలేదు. అలాగే యేసులో ఉన్నటువంటి జీవం మనలో పనిచేస్తుంది అని అంటే గనక, యేసులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆయన మనలో పనిచేస్తున్నాడు అంటే గనక మనలో ఖచ్చితంగా ఏం కనబడుతుంది? సత్క్రియలు కనబడతాయి, మంచి పనులు కనబడతాయి. మంచి పనులు మనలో కనబడట్లేదు అని అంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయట్లేదు. సత్క్రియలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు. ఆయన మనల్ని ప్రేరేపిస్తాడు అని చెప్పడానికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిజంగా మనలో మంచి పనులు చేయిస్తాడా, మన చేత మంచి పనులు ఆయన జరిగిస్తాడా అనేది మనం ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, 16 నుండి చదువుతున్నాను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మరలా చదువుతున్నాను 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈ మాటలకు అర్థం ఏంటనంటే, సంపూర్ణమైన ప్రతి వరము కూడా ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుంచి. అంటే ఇప్పుడు మంచి చెయ్యాలి అన్న ఆలోచన
లేకుంటే మంచి చేయాలి, మంచి పనులు చేయాలనే ప్రేరేపణ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి. అంతేకాదు, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అని అంటే మనలోనికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక వరాన్ని మనకి ఇస్తాడు అని చెప్పాను. దేవుడిచ్చేటువంటి వరాల్లో అంటే మనకు టాలెంట్లు కావచ్చు, పాటలు పాడే వరం కావచ్చు, సంగీతం వాయించే వరం కావచ్చు, సువార్త చెప్పే వరం కావచ్చు, ప్రవచించే వరం కావచ్చు, లేకుంటే మంచి పనులు చేయడం, ఇవన్నీ కూడా ఏదో ఒక వరాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అయితే ప్రాముఖ్యంగా ప్రతి విశ్వాసిలో కూడా దేవుడిచ్చే ప్రాముఖ్యమైన, ఖచ్చితమైన, ప్రాథమికమైన వరం ఏంటో తెలుసా? మంచి పనులు చెయ్యాలనేటువంటి ప్రేరేపణ, సత్క్రియలు చేయాలనేటువంటి ఆ వరాన్ని పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి విశ్వాసులో ఈ వరాన్ని ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? అంటే ప్రతి విశ్వాసి కూడా రక్షింపబడ్డాడు అని అంటే మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి అనేటువంటి వరాన్ని అందరికీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే మంచి పనులు చేయడం ద్వారా, సత్క్రియలు చేయడం ద్వారా మనమందరం కూడా దేవుని ఆత్మతో కలిసి మనం పనిచేస్తూ ఉన్నాం. ఆయన కూడా మనతో పనిచేస్తూ ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయన వరం ద్వారా మంచి పనులు మనం చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. సహాయం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే మంచి పనులు చేయగలుగుతాము. ఇప్పుడు మంచి పనులు చేయట్లేదంటే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుడిచ్చిన వరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. దేవుడు మనలో పెట్టాడు, అది ఏంటది? మంచి పనులు చేయాలనేటువంటి వరాన్ని మనకి ఇచ్చాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మొదటి కారణం. రెండవది ఏంటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళలో ఆ వరాన్ని ఇచ్చినప్పటికీ కూడా దానిని వినియోగించుకోకుండా దానిని పక్కన పెట్టేస్తారు. దానివల్ల దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని పోగొట్టుకుంటారు. సంపూర్ణమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి సత్క్రియ చేయాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రతి దినము ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే నిజంగా రక్షణలోకి వచ్చారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, మన చేత మంచి పనులు ఆయన చేయిస్తాడు. అసలు మనం రక్షింపబడిందే ఎందుకో తెలుసా అండి? సత్క్రియలు చేయడానికి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అసలు ఎందుకు రక్షించాడు మనల్ని? 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అసలు మనం సృష్టించబడింది ఆయన చేతి పని ద్వారా. దేవుడు మనలను ఆయన చేసింది ఎందుకనంటే, మనల్ని రక్షించింది ఎందుకనంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి. ఈ మంచి పనులు చేయాలి అని చెప్పని దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన మనలో పెట్టాడు. చేయడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇచ్చాడు. మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ వరం కూడా అందరికీ దయచేయబడింది. అయితే పౌలు గారు ఏమన్నాడంటే, రోమిలికి రాసిన పత్రికకు వద్దాం ఒక్కసారి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మరలా చదువుదాం. మనమందరం ఎందుకు సృష్టించబడ్డాం? సత్క్రియలు చేయడానికి. సత్క్రియలు చేయడానికి ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడం మాత్రమే కాదు, ఆ సత్క్రియలు చేసే వరం కూడా అందరికీ దేవుడు పరలోకమందున్న తండ్రి ద్వారా మనకి ఇచ్చాడు. దేవుడు తండ్రి వరాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు, మళ్ళీ రక్షించింది కూడా మంచి పనులు చేయడానికే. అయితే 7వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. సత్క్రియను ఓపికగా. సత్క్రియలు చేయడానికి ఏం కావాలంటే ఇక్కడ ఓపిక కావాలా? ఓపికగా చేయడం ఏంటి? సత్క్రియలు చేయడానికి ఓపిక కావాలి అని ఇక్కడ పౌలు గారు రాశాడు. ఓపిక కావాలంటే గమనించండి, చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే మనం మంచి చేయాలంటే మనకి ఏమి ఎదురవుతుంటుంది? మంచి చేద్దాం అనుకుంటాం కానీ చెడు ఎదురవుతుంటుంది. మనం మంచి ఉద్దేశంతోనే చేస్తాం కానీ మనుషులు మనల్ని చెడ్డగా అర్థం చేసుకుంటారు. మనం మంచి చేస్తే మనకి చెడు ఎదురవుతుంటుంది. కాబట్టి అలాంటిటప్పుడు ఏం కావాలి? మనకి ఓపిక కావాలి. అది చెప్తున్నాడు. సత్క్రియను ఓపికగా చేయాలి అంటే మనం మంచి చేసే కొలది కూడా మనం మంచి ఉద్దేశంతో చేస్తాం. పాపం కష్టంలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, వాళ్ళు వచ్చి మన దగ్గర కన్నీరు గార్చారు, బాధతో వ్యక్తం చేశారు. సరే సహాయం చేద్దామని సహాయం చేస్తే మనకి చెడు ఎదురవుతుంటుంది.
మన మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు, లేనిపోని బురద జల్లుతుంటారు, లేనిపోని అవమానాలు మనకి ఎదురవుతుంటాయి. అరే నేను మంచి చేశానే నాకు చెడు ఎదురవుతుంది, మానేద్దామా అంటే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సత్క్రియను ఓపికగా చెయ్యి, మానొద్దు, విడిచిపెట్టొద్దు అని వాక్యం చెప్తుంది మనకి. గమనించండి, మనకి మాదిరి ఎవరనంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని బ్రతికించడానికి, రక్షించడానికి, ఆయన మంచి చేయడానికి వచ్చాడు. ఆయనకి ఏమైనా మంచి ఎదురైందా? లేదే. మనల్ని పాపం నుండి విడిపించడానికి వస్తే ఆయనని హేళన చేశారు, ఆయనను దోషణలాడారు, గెడ్డం పట్టుకుని బీకారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ఇవన్నీ చేశారు. కానీ ఆయన అన్ని సందర్భాల్లో ఏం చేసుకుంటూ వెళ్ళాడు? తనకు అప్పగింపబడినటువంటి పనిని ఓపికతో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్య ప్రకారం జీవించాలంటే మనకేం కావాలి? ఓపిక కావాలి. వాక్యం ఏం చెప్తుంది? ఫలాలు ఫలించమని చెప్తుంది. ఫలాలు ఫలించడం అంటే అర్థం ఏంటి? మంచి పనులు చేయడం. మంచి పనులు చేయడానికి మనకేం కావాలి? ఓపిక కావాలి. ఎదురవుతుంది మనకి ఎదురు దెబ్బలు, ఎదురవుతే మనకి అవమానాలు, ఎదురవుతే మనకి నిందలు. మంచి చేసిన దానికి చెడు ఎదురవుతుంటుంది. కానీ వాక్య ప్రకారం జీవించాలంటే, వాక్య ప్రకారం ఫలించాలని మనకేం కావాలంటే ఓపిక అవసరం అని వాక్యం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం ఎలా సెలవిస్తుంది? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఏం చేయాలి? మనం మేలు చేయాలి. విసుకక మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఎంతకాలం చేయాలండి? ఎన్ని రోజులు చేయాలండి? ఎంత చేయాలండి? ఎన్నిసార్లు చేయాలండి? చేసినా సరే నాకు అవమానాలు ఎదురవుతున్నాయండి, మంచి చేసినా సరే నాకు నిందలు ఎదురవుతున్నాయండి, నాకు ఇంకా ఓపిక నశించిపోతుందండి, నేను చేయలేనండి అని అనడానికి లేదట. ఇక్కడ సత్క్రియను ఎలా చేయాలి? ఓపికతో చేయాలి. ఓపికతో చేయాలి. సత్క్రియను ఓపికతో చేయాలి. ఇంకొక మాట మనం గమనించినట్లయితే సత్క్రియను ఓపికతో చేస్తూ మళ్ళా రోమపత్రికకు వద్దాం. చూడండి, ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మరలా చదువుతున్నాను. 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. గమనించండి, మనం ఎందుకు రక్షింపబడ్డాం? మంచి క్రియలు చేయడానికి, మంచి చేయడానికి, సత్క్రియలు చేయడానికి. మంచి క్రియలు చేయడానికి మనకి ఎవరెవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు వరాన్ని మనకి ఇచ్చాడు, మనం మంచి చేయాలి. మంచి పనిని చేయడానికి చెడు ఎదురవుతున్నా సరే మనకి ఏం అవసరం? ఓపిక అవసరం. ఓపిక అవసరం కాబట్టి ఓపికతో చేయొచ్చు. మనం ఏం చేయాలి? మహిమను, ఘనతను, అక్షయతను వెదకాలి అని చెప్తోంది ఇక్కడ. మహిమను వెదకడం అంటే అర్థం ఏంటనంటే, గమనించండి, ఇప్పుడు మంచి పని చేశామండి, మంచి పని చేసి మనకి చెడు ఎదురైంది, చెడు ఎదురవుతున్నా, మనకి అవమానం ఎదురవుతున్నా ఈ ఓపికతో మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మంచి పని చేసినందుకు మనం ఫలితాన్ని ఆశించకూడదట. ఇక్కడ ఏంటనంటే, ఇప్పుడు మంచి పని చేసాం, మనకి మంచి పేరు మనకు వస్తుంది కదా. ఇప్పుడు పలానా మంచి పని చేసామండి, దానికి వచ్చే మహిమ, దానికి వచ్చే ఘనత మనం ఆశించకూడదట. ఎవరికి మహిమ రావాలి? ఎవరికి ఘనత రావాలి? మీరు గమనించండి, ఎప్పుడైనా ఇలా మనం మంచి పని చేయగలమా? మీరు ఆలోచించండి. ఒక మంచి పని చేస్తే దాని ద్వారా వచ్చే మహిమ, ఆ మంచి పని చేయడం ద్వారా వచ్చే ఘనత మనం ఆశించకూడదంట, మనకు రావాలని కాదంట. ఆ మహిమ, ఆ ఘనత అంతా కూడా ఎవరికి ఆపాదించాలంట? దేవునికి మాత్రమే ఆపాదించి. ఈ మనసు మనలో ఎప్పుడైనా ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు మనం ఒక 10 మందికి బట్టలు ఇచ్చామండి, మిమ్మల్ని 10 మంది ఏం చేస్తారు? వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? మీరు 10 మందికి బట్టలు ఇవ్వడం ద్వారా వచ్చేటువంటి ఆ మహిమ, ఘనత ఏదైతే ఉందో మీకు కాదంట రావాల్సింది, మీకు కాదంట చెందవలసిన మహిమ. ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలంట. మనం అలా చేయగలమా? అలాంటి మనసు మనకుందా? అలాంటి దృక్పథంతోనే మనం చేయగలుగుతున్నామా? అలా చెయ్యండి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మహిమను, ఘనతను, అక్షయతను ఎవరికి చెందేదిగా మనం ఉండాలనంటే దేవునికి మాత్రమే మనము చెందేవారిగా ఉండాలి. సత్క్రియని చేసేది ఎందుకోసం?
దేవుని మహిమ కొరకు. ఒక విషయం చెప్పమంటారా? ఈ పత్రిక రాసే సమయానికి అప్పటి కాలంలో సమాజం ఎలా ఉందో తెలుసా? ఆనాటి కాలంలో సమాజం మంచి పనులు చేసే విషయంలో ఆనాటి సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆనాటి పరిచయులు, శాస్త్రులు ఎలా ఉన్నారో మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతున్నాను. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుల గురించి, పరిచయుల గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడనంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒకడికి 10 రూపాయలు దాన ధర్మం చేయాలనుకున్నాడండి. వాడు ఏం చేసేవాడు తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. ఆనాటి సమాజంలో ఒక వ్యక్తికి 10 రూపాయలు దాన ధర్మాలు చేయాలనంటే, ధర్మం చేయాలనంటే 100 రూపాయలు బోర ఊదేవాడికి ఇచ్చేవాడట. చేసేది ఎంత? 10 రూపాయలు. బోర ఊదించడానికి ఎంత ఇచ్చేవాడు? 100 రూపాయలు ఇచ్చి బోర ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టేవాడు అనమాట. వాడి ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టేవాడు. పలానా వ్యక్తికి ఎంత ఇస్తున్నాడో హో అని చెప్పి నేను బోర ఊదికి ఇంటి దగ్గర నుంచి మొదలు పెడతాడనమాట. 4 రోడ్లు జంక్షన్కి వచ్చినప్పుడు ఆ 10 రూపాయలు కూడా ఏం చేసేవాడు తెలుసా? కాగితం ఇచ్చేవాడు కాదు, చిల్లర మార్చుకునేవాడు అనమాట. వాడు ఏం చేసేవాడు అంటే ఇలా చెంగు ఒగ్గితే ఆ పైనుండి ఇలాగా చిల్లర కాయిన్స్ గలగల వాడి సంచిలో పోసేవాడు. ఈయన పక్క నుండి ఏం చేసేవాడు? ఈ 100 రూపాయలు కూడా వాడికి ఇస్తే వాడికి మంచి జరుగుతుంది కదా. కానీ వాళ్ళు ఏం చేసేవారు? 10 రూపాయలు దాన ధర్మం చేయడానికి 100 రూపాయలు బోర వదించడానికి ఇచ్చేవారు. గమనించండి, మన సంఘాల్లో ఇలాంటివి లేవంటారా? సార్వత్రిక సంఘాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. లేవా సంఘాల్లో ఇలాంటివి? కానుక ఇచ్చాం, పాస్టర్ గారు కనుక కానుక చదవలేదంటే కదా, వాక్యం చెప్తుంది, నువ్వు మంచి పని చేసావు, నీకు వచ్చేటువంటి ఘనత దేవునికి మాత్రమే చెందే విధంగా చేయాలి. నీవు ఇచ్చిన దానికి ప్రతిఫలాన్ని రహస్యమందు నీవు ఇచ్చిన నీ తండ్రి చూసి నీకేం చేస్తాడు ఆయన? ఇప్పుడు మనుషులు ఏం చేస్తారనంటే, మనం చేశాం కాబట్టి మనుషులు నన్ను మెచ్చుకోవాలని చెప్పని కనుక నా పేరు 10 మంది వినాలి, నా పేరు 10 మందికి తెలియాలి, నేను చేసిన మంచి పని 10 మంది మెచ్చుకోవాలని ప్రయత్నం చేసి నేను అలా చేస్తే మనుషుల ద్వారా నాకు ప్రతిఫలం వచ్చేసింది. కానీ దేవుడి నుంచి ఎలాంటి ప్రతిఫలం నాకు రాదు. దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే, దేవుడు నాకు చేసిన దానికి, మంచి పనికి, నేను చేసిన సత్క్రియకు, మంచి పనికి దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలనంటే మనుషుల దగ్గర నేను మెప్పు ఆశించకూడదు, మనుషుల దగ్గర ఘనత నేను ఆశించకూడదు, మనుషుల దగ్గర నేను ఎలాంటి మహిమను నేను ఆశించకూడదు. అప్పుడు దేవుడు నాకు చేసిన దానికి దేవుడు తగిన సమయంలో ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం ఆశించవలసింది ఏంటంటే, శాస్త్రులు పరిచయం ఏం చేసేవారు అని అంటే, మనుషుల మెప్పును వాళ్ళు ఆశించారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుదాం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. దేవుడు ఎప్పుడో ఇస్తాడండి, దేవుడు ఎప్పుడో కలిగజేస్తాడు. కానీ మేము చేసిన దానికి మాకు పేరు, ప్రఖ్యాతులు, గౌరవం ఎవరి ద్వారా రావాలి? మాకు మనుషుల ద్వారా కావాలి. పేరు ప్రఖ్యాతులు కోరుకోకుండా మంచి పని ఏదైనా మనం చేయగలమా? అది వాక్యం చెప్పేసేద్దాం. సత్క్రియను ఎలా చేయాలి? ఓపికగా చేయాలి. నీవు మంచి పని చేస్తున్నా ఎదుటి వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా, నీకు చెడు ఎదురయ్యే కొద్ది కూడా నీకేం అవసరం ఉంది? ఓపిక అవసరం. ఓపికతో చేస్తూ నువ్వు చేయాల్సిన మరొక పని ఏంటంటే, మహిమని కానీ, పేరుని కానీ, ప్రఖ్యాతని కానీ, ఘనతని కానీ మనుషుల నుండి నీవేమాత్రం ఆశించవద్దు. అలా ఆశించుకోకుండా నువ్వు చేయాలి. ఒక మాట చదువుదాం. దేవుడు మనకి ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు మనం చేయాల్సింది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును, ఏ కార్యము? మీరు చేసిన మంచి పనులు ఉన్నాయి చూసారా? అవసరతలు ఉన్నారు,
వాళ్ళ అవసరతలు తీర్చారు. మీరు ఆకలిగా ఉన్నారు, వాళ్ళకి భోజనం పెట్టారు. వస్త్రహీనులుగా ఉన్నారు, వాళ్ళకి వస్త్రాలు ఇచ్చారు. మీరు వాళ్ళకి ఏదైతే అక్కరగా ఉందో ఆ అక్కరలన్నీ మీరు తీర్చారు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలని అపేక్షించుచున్నాము. గమనించండి, మీరు ఉపకారం చేశారండి. మీరు కష్టంలో ఉన్నవారు మీ దగ్గరికి వచ్చి కష్టం చెప్పుకున్నారు, మీరు సహాయం చేశారు, అయినా మీకు అవమానం ఎదురైంది. మరలా మీరు ఓపికతో మంచి పని చేసుకుంటూ వెళ్ళారు. కానీ మీరు చేసిన దానికి ప్రతిఫలం మనుషుల దగ్గర నుంచి మీరు ఆశించలా. కానీ దేవుడు ఏమని చెప్తాడో తెలుసా? ఒకవేళ మీ ద్వారా మేలు పొందిన వారు, మీ ద్వారా ఉపకారం పొందిన వారు మీరు చేసిన మేలును మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం మీరు చేసిన సహాయాన్ని మర్చిపోడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మీరు చేసిన సహాయాన్ని దేవుడు తన జ్ఞాపకాల గ్రంథంలో రాసుకున్నాడు. తగిన సమయంలో తగిన కాలంలో ఆయన గొర్రెలను మేకలను వేరు చేయబోతున్నాడు. చూసారా? ఆ దినాన కుడివైపున ఉన్నటువంటి గొర్రెలలో ఆ గుంపులో చేరినటువంటి మీతో ప్రభు చెప్పబోతున్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టారు. మీరు అంటారు ఆ రోజున, నేను ఎవరికి అన్నం పెట్టాను ప్రభు? నువ్వు వచ్చావా? నువ్వు నాకు కనబడలేదు కదా, నీకు అన్నం ఎప్పుడు పెట్టాను, నేను నీకు ఎప్పుడు వస్త్రాలు ఇచ్చానంటే పేదలైన వారికి మీరు చేశారు కాబట్టి. అది ఎవరికి చేశారు? నాకు చేశారు. ఆ సత్క్రియ కూడా, ఆ మంచి క్రియ కూడా మీరు ఓపికతో చేశారు. అలా చేయడానికి కూడా మీకు ఎవరు సహాయం చేశారు? పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేశాడు. ఆయనకు అప్పగించుకున్నారు, విసుకుపోలేదు, సనుగుకోలేదు, ఓపికతో ఈ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళారు. పరలోకంలో దేవుడు మీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు మనుషుల ద్వారా ప్రతిఫలాన్ని ఆశించారనుకోండి, నాకు గౌరవము పేరు మనుషుల ద్వారా రావాలి, మెప్పు నాకు మనుషుల ద్వారా కలగాలని మీరు ఆశించారనుకోండి, మీకు ఎక్కడే సరిపోతుంది, మీకు రావాల్సిన ప్రతిఫలం ఎక్కడే వచ్చేసింది. కానీ అక్కడ మీకు ప్రతిఫలం రాదు. కానీ మీకు అక్కడ ప్రతిఫలం కావాలి అని అంటే కనుక మీరు కలిగి ఉన్న ఆసక్తిని మీరు మందులు కాకోకుండా విశ్వాసం చేత ఓర్పు చేత ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మీరు ఓపికగా ఏం చేయాలి? దాన్ని కొనసాగించాలి అని చెప్తా ఉన్నాడు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడికి మహిమ కలుగుతుంది. మరొక వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించడం అంటే అర్థం ఏంటి? సత్క్రియలను ఓపికగా చేయడం, మంచి పనులు చేయడం. అలా మంచి పనులు చేయడం వల్ల ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు మనం చదువుకున్న కీర్తన చదువుదాం, చూడండి ఒకసారి. ఈరోజు దేవుడు చూడండి ఎలా దేవుడు మనకి 41వ కీర్తన ఈరోజే రావడానికి దేవుడు ఎలా కృప చూపించాడో చూడండి. 41వ కీర్తన ఈరోజు చదువుకున్నాం కదా. మొదటి 2 వచనాలు చదువుతున్నాను. 41వ కీర్తన మొదటి 2 వచనాలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఒకవేళ ఆపదలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి నువ్వు సహాయం చేస్తే బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు. చూడండి, మీరు గమనించండి. ఆపదలో ఉన్నవారికి నువ్వు సహాయం చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు అవసరత వచ్చినప్పుడు, నీకు కన్నీరు ఎదురైనప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని, నీకు అనారోగ్యం కలిగినప్పుడు దేవుడు నీకు స్వస్థత దేనిని బట్టిస్తాడంటే ఒక్క కారణం ఏంటంటే అవసరతలో ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తే, రోగశయ్య మీద ఉన్నప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. ఇంకా చాలా స్పష్టంగా ఉంటాయి మాటలు మనం గమనించినట్లయితే. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం ఒకసారి చదువుదాం, చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు నీవు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నీవు గనక అలా చేస్తే, అలాగు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనిపట్టి భాగమును
కావలి కాయను. 9వ వచనంలో అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. కొన్ని ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం అవసరతలో ఉన్న వారికి సహాయం చేయకపోవడమే. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బీదవాడు నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, మొర్ర పెట్టుకున్నప్పుడు, పేదవాని యొక్క మొర్ర వెనక నీ చెవి తిప్పుకుంటే గనక, నీవు సహాయం చేయకుండా దాటి వెళ్ళిపోతే గనక, యెహోవా నీవు మొర్ర పెట్టినప్పుడు కూడా నీ మొర్ర కూడా దేవుడు ఆలకించడు అనే వాక్యంలో మనం చూస్తాం. సామెతల గ్రంథంలో మరొక మాట ఉంటుంది, పేదవానికి సహాయం చేయడం వల్ల యెహోవాకు మనం ఏం చేస్తున్నాం? అప్పిస్తున్నాం. పేదలైన వారికి మీరు సహాయం చేస్తే ఎవరికి అప్పిస్తున్నాం? దేవునికి లేనిది ఏదైనా ఉందా? మన దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయనకు అప్పు ఇవ్వడం అంటే మీరు ఆలోచించండి, దేవునికి మనం అప్పు ఇవ్వడం అంటే ఆయన ఏమైనా అప్పు తీసుకుని మళ్ళీ ఏమైనా తిరిగి ఇవ్వకుండా ఉండే దేవుడా? ఆయన ఇచ్చే లెక్కలు ఎలా ఉంటాయి? చాలా చాలా గొప్పగా ఉంటాయి. ఆయన తిరిగి ఇవ్వడం అనేది, ఆయన పెట్టడం అనేది, ఆయన మనకు అనుగ్రహించడం అనేది చాలా ఉన్నతంగా దేవుడు ఇస్తాడు. అంటే మనకి ఒక సీక్రెట్ ఏంటంటే, మనము పేదలైన వారికి సహాయం చేస్తే, అవసరతలో ఉన్న వారికి సత్క్రియను ఓపికగా చేస్తే మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవునికి మనము అప్పిస్తున్నాం. దేవుడు మరలా తిరిగి తన అప్పును ఉంచుకుంటాడా? ఉంచుకోడు. ఆయన ఎప్పుడు రుణం ఉంచుకుంటాడా? మన రుణాన్ని ఉంచుకోడు. ఆయన ఎప్పుడు తప్పకుండా తిరిగి ఇస్తాడు. మన అవసరతలో అనుకున్న సందర్భంలో తీర్చబడాలి. మన అవసరతలన్నీ కూడా దేవుడు మనకి సమృద్ధితో నింపాలి, ఇవ్వాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సత్క్రియను చేయాలి. ఎలా చేయాలి? ఓపికగా చేయాలి. సత్క్రియని చేసే విషయంలో గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, సత్క్రియ చేయడం ద్వారా పేరు కానీ, ప్రఖ్యాతలు కానీ, ఆ గొప్ప ఘనత కానీ మనకి కాదు, ఎవరికి రావాలి? దేవునికి మాత్రమే చెందాలన్నట్టుగా మంచి పని చేయగలిగితే గనక దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అందుకని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. గమనించండి, మరలా చదువుదాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అనేం చెప్తున్నాడు అంటే, మీరు సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదకువానికి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మాదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీతి దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. అంటే ఇక్కడ గమనించండి, సత్యమునకు లోబడక అంటే వీళ్ళెవరు సత్యమునకు లోబడినటువంటి వారు? మొదటి అధ్యాయం 18వ వచనంలో మనం నేర్చుకున్నాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క దుర్నీతి మీద దేవుని కోపము ఏం చేయబడుతుంది? పరలోకము నుండి బయలుపరచబడుతుంది. దేవుని వాక్యాన్ని కానీ, దేవుని సత్యాన్ని కానీ, మంచిని పనులు చేయడానికి కానీ వారు ఏమాత్రం అంగీకరించారో అలాంటి వారి మీదకు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? తన కోపాన్ని చూపించబోతున్నాడు. ఇక్కడ అదే చదువుకున్నాం, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము రాబోతుంది. దుష్కార్యం చేయు ప్రతి మనుషుని ఆత్మకు, వారు యూదుడి కావచ్చు, అన్యుడి కావచ్చు, దేవుడు మనల్ని రక్షించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం ఆయనతో చేరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా సత్క్రియలు చేస్తూ, ఓపికతో చేస్తూ, ఘనతని కానీ, మహిమని కానీ మనకు కావాలని కోరుకోకుండా దేవునికి మాత్రమే చెందేదిగా చేయాలి. 10వ వచనంలో సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును. 9, 10 వచనాల్లో ఒక్క మాట ఇక్కడ ఒక కంపారిజన్ చెప్తున్నాడు. మంచి క్రియ చేసేటువంటి వాడు యూదుడైనా అన్యుడైనా వానికి దేవుడు ఏమైపోతున్నాడు? మహిమను, ఘనతను, దేవుడు సమాధానముని ఇస్తాడు. నువ్వు యూదుడివైనా అన్యుడివైనా నువ్వు సత్క్రియ చేయకపోతే సత్యమును అడ్డగిస్తున్నావు కాబట్టి, దుర్నీతికి లోబడుతున్నావు కాబట్టి నీ మీదకి ఏమి రాబోతుంది? దేవుని కోపము, దేవుని ఉగ్రత రాబోతుంది. ఈ మాటలు గమనించండి. మనలను దేవుడు పుట్టించుకున్నది ఎందుకనంటే సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి. ఎలా చేయాలి? ఓపికతో చేయడానికి. మనకి ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మంచి పనులు చేయడం ద్వారా వచ్చే మహిమ, ఘనత ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి. అలా చేస్తే గనక, మంచి పనులు చేస్తే పరలోకంలో దేవుడు మనకి బహుమతిని ఇవ్వబోతున్నాడు. చేయకపోతే ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మంచి పనులు చేయకపోతే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత వస్తే ఆ తీర్పు దినాన
మేకలు అనేటువంటి ఎడమవైపు ఉన్నటువంటి గుంపులోకి వెళ్తాం. వారు ఏ జాబితాలోకి వస్తారు? శపింపబడిన జాబితాలోకి వస్తారు. శపించబడితే నిత్యనాశనానికి, దేవుని ఉగ్రతకు మనం గురవుతాం. కాబట్టి ప్రభు మనల్ని రక్షించినది ఎందుకనంటే సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి. చేద్దామా మంచి పనులు ఇక్కడ నుంచి? అవసరతలో ఉన్న వారికి చేతనైన సహాయం చేయడం. ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వాలి అని మనం చాలా సందర్భాల్లో మనం అడుగుతాం, దేవా నా అవసరతలు తీర్చు, నాకు ఇవ్వండి, నా కొరత తీర్చమని. లేకుంటే మనకు సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీర్చమని. ఇప్పుడు నా దగ్గర 10 యాపిల్స్ ఇలా నా చేతిలో ఉన్నాయండి, 2 చేతులు ఇలా పట్టుకున్నాను, నాకు ఇక్కడ ఖాళీ అవ్వాలి, ఇంకా రావాలనుకున్నాను అనుకోండి, నేనేం చేయాలి? నా దగ్గర ఉన్న యాపిల్స్లు కొన్ని ఇచ్చేయాలి. ఇచ్చేస్తే అప్పుడు నాకు ఇంకా వస్తాయి. ఇప్పుడు మనకి పూర్వకాలంలో పెద్ద పెద్ద బావులు ఉండేవి, తర్వాత పెద్ద పెద్ద చెరువులు ఉండేవి. చెరువులో వాటర్ తాగేవాళ్ళం మనం. మనకి చెరువులో నీళ్ళు బాగుండాలంటే ఒక కన్నం నుండి నీళ్ళు విప్పుతారు, మరొక కన్నం నుండి నీరు పారుతూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆ చెరువులో ఉన్న నీళ్ళు అందరూ తాగడానికి పనికొస్తాయి. అలాగే బావిలో ఉన్న నీళ్లు తోడే కొలదు కూడా ఆ బావి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. తోడుకోకుండా అలాగే ఉంచేశారనుకోండి, ఆ బావి ఏమైపోతుంది? పాడైపోతుంది. అలాగే మనలో దేవుని ఆశీర్వాదం మనకి నింపుతూ ఉండాలి, దేవుడు మనకు సహాయం చేస్తూ ఉండాలి, మనకు అనుగ్రహిస్తూ ఉండాలని అంటే దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఒక చేతితో తీసుకుంటూ మరొక చేతితో మనం ఏం చేయాలి? ఇవ్వాలి. అంతా ఇచ్చేయండి అని చెప్పట్లా, మీకున్నదంతా కూడా దాన ధర్మాలు చేసేయండి అని చెప్పట్లా. మీరు చేయగలిగిన స్తోమత ఉండి, చేయగలిగిన సామర్థ్యం ఉండి, పెట్టగలిగిన సామర్థ్యత ఉండి, ఇవ్వగలిగినటువంటి అవకాశం మీకు ఉన్నప్పుడు మనం ఇవ్వడం, అనుగ్రహించడం, సత్క్రియ చేయడం, మంచి పని చేయడం. ఒక మాట చెప్పమంటారా? ఇవ్వడం దేవుని లక్షణం అండి. ఇవ్వడం దేవుని లక్షణం. దేవుడు ఇవ్వలేదా మనకి? దేవుడు అనుగ్రహించలేదా? పరలోకమందున్న తండ్రిని దేవుడు తన కుమారుని మన కోసం ఇచ్చేయలేదా? బలిగా ఇవ్వలేదా? దానంగా ఇవ్వలేదా? సిలువకు అప్పగించలేదా? ఆయన తన కుమారుని మన కోసం ఇచ్చేశాడు. మనకు ఆయన ఇచ్చిన దానిలో నుంచి కొంతైనా కొంతమందికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. సత్క్రియను ఓపికగా చేయాలి. చేసేటప్పుడు వచ్చే ఘనత, పేరు, ఘనత ఏది కూడా మనకి కాదు, ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. సత్క్రియ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయనకు అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే మన చేత ఆ పనిని ఆయన చేయించగలడు, జరిగించగలడు. అలా చేయడానికి దేవునికి అప్పగించుకుందాం. మనము సత్క్రియ చేయడం వల్ల దేవునికి మనం అప్పిస్తున్నాం. మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. దానికి తగిన ప్రతిఫలాన్ని, చేసిన ప్రతి మంచి పని కూడా దేవుడు లెక్క కట్టి, దానిని దేవుడు లెక్క చూసి ఖచ్చితంగా నీకు బహుమానాన్ని, ప్రతిఫలాన్ని ఒక రోజున దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన ప్రతిదానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలాన్ని పొందడానికి దేవుడు సిద్ధపరిచిన జీతం పట్టుకుని రాబోతున్నాడు. ఆయన ఎదుట నిలబడినప్పుడు కిరీటాన్ని పొందుకుని దేవుని ఎదుట బలానమ్మకమైన మంచి దాసుడని అనిపించుకుంటావా? లేకుంటే దేవుడు నీకు అవకాశాలు ఇచ్చినా, దేవుడు నీకు సహాయం చేసినా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు ప్రేరేపణ కలిగించినా, చేయడానికి నీకు అవకాశాలు దేవుడు ముందుకు ఇచ్చినా కానీ నువ్వు చేయకుండా ఉంటే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురవుతావు. తప్పించుకునే దారి ఉండదు. అందరికీ కూడా దేవుడు సమానంగా తీర్పు తీరుస్తాడు. పక్షపాతం ఏమాత్రం లేనేలేదు. కాబట్టి దేవుని ఎదుట నిలబడినప్పుడు బహుమానం పొందడానికి తీర్మానించుకుందాం. ఈ రోజు నుంచైనా సరే అవసరతలో ఉన్న వారికి చేతనైన సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన మనం చేతనైన సహాయం చేద్దాం. అలాంటి తీర్మానం చేయడానికి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, 1 నిమిషం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 1 నిమిషం మన హృదయాల్లో తీర్మానం చేద్దామా? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మంచి పనులు చేయడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. మనల్ని రక్షించింది ప్రాముఖ్యమైన కారణం ఏంటనంటే మనం మంచి పనులు చేయాలని, సత్క్రియలు చేయాలి. అది కూడా ఓపికతో. ఎలా చేయాలి? మహిమను, ఘనతను, పేరును, ప్రఖ్యాతను మనకు కాదు, నేను చేయడం వల్ల దేవునికి మాత్రమే మహిమ కలగాలి అన్న ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరలోకపు దేవా, మీకు స్తోత్రాలు. మహోన్నతుడవు, మహాగణుడవు, రోమాపత్రిక ద్వారా మాకెన్నో ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నావు తండ్రి. మా జీవితాల్లో సత్క్రియలు చేయడానికే మీరు మమ్మల్ని రక్షించుకున్నావు. మంచి పనులు చేయడం వల్ల మేము రక్షింపబడలేదు, మీ కృప మాత్రమే మమ్మల్ని బ్రతికించిందనైనా రక్షించింది. రక్షింపబడిన మేము ఎల్లప్పుడూ కూడా మేము ఎక్కడున్నా, ఏం చేస్తున్నా,
ఎవరి మధ్య మేము నివాసం ఉంటున్నప్పటికీ, మాకు అవసరతలో ఉన్నవారు ఎదురైనప్పుడు, అక్కరలో ఉన్నవారు మాకు ముందు పడినప్పుడు తండ్రి, మేము వారికి చేతనైన సహాయం చేయడానికి మాకు సహాయం చేయండి. ఆత్మదేవా నువ్వు ప్రేరేపిస్తావు, ఆత్మదేవా మీరు మాకు సహాయం చేస్తావు. ఆ సత్క్రియలు చేసే వరాన్ని కూడా మాలో ఉంచి ప్రభా, మేము చేయడానికి అవసరమైన రిసోర్సెస్ కూడా మాకు అనుగ్రహించే దేవుడవు తండ్రి. భక్తి చేయడానికి కావలసిన ప్రతిది కూడా నువ్వు సమకూర్చే దేవుడవు. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా మీకు అప్పిస్తున్నామనేటువంటి సత్యాన్ని కూడా మాకు నేర్పించావు దేవా. మేము సత్క్రియలు చేయడం ద్వారా దేవా, మాకున్న పరిస్థితులలో, మాకు ఎదురయ్యే ప్రతి సమస్యలో, మాకు ఎదురయ్యే ప్రతి ఇబ్బందిలోనూ కూడా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకే మీకు వందనాలు. వాక్యాన్ని విని ఎంతమంది అయితే నేను అవసరత వచ్చినప్పుడు, అక్కరలో ఉన్నవారు మాకు ఎదురుపడినప్పుడు మేము చేతనైన సహాయం చేస్తాను ప్రభా అని ఎవరైతే తీర్మానించుకుంటున్నారో ప్రభా, మనుషుల వల్ల కలిగే మెప్పు వలన కాదు, కేవలం మీ ద్వారా మాత్రమే మహిమ ఘనత కలగాలని ఆశించి చేసే పనుల ద్వారా మీకు మాత్రమే ఘనత కలగాలని కోరుకుంటూ తీర్మానించుకుంటున్నారు. వారందరినీ దీవించండి. అనేకమైన మంచి పనులు చేయడం ద్వారా మీకు మహిమ కలగాలని, మీ నామం ఘనపరచబడాలనేటువంటి ఆలోచనతో చేయడానికి మీ కృపా సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆత్మదేవా మీ శక్తితో వారిని నింపండి, మీ కృపను వారికి తోడుగా ఉంచండి. అనేకమైన మంచి పనులు చేసి మీ ప్రేమను, మీ క్షమాపణను, మీ మంచితనాన్ని లోకానికి మేము చాటి చెప్పడానికి, మీ ప్రేమను మేము మా క్రియల ద్వారా ప్రకటించడానికి మీ కృపను ప్రతి వారికి అనుగ్రహించి మేలుతో నింపి కాపాడి మీకు మాత్రమే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.